3G BC స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల్. మనం ఈరోజు ఒలింపిక్ క్రీడల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో కూడా అనేక నాగరికతల్లో గ్రీస్ నాగరికత ఒకటి. అక్కడ మొట్టమొదటిసారిగా క్రీస్తు పూర్వం 776 సంవత్సరంలో గ్రీస్ దేశంలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైనాయి. ఒలింపిక్ క్రీడలు ఏ దేవుని పేరు మీదుగా వచ్చినాయంటే జీస్ దేవుని పేరు మీదుగా వచ్చినాయి. అందుకే గ్రీస్ దేశంలో ఉండే ప్రజలు దేవతలందరూ కూడా ఒలింపస్ అనే పర్వతంలో నివసిస్తారనే ప్రగాఢమైన విశ్వాసం వాళ్ళ లోపల ఉంది. ఆ తర్వాత ఆధునిక ఒలింపిక్ క్రీడలు క్రీస్తకం 1896 సంవత్సరంలో గ్రీస్ రాజధాని అయిన ఎథెన్స్ లో ప్రారంభమైనాయి. ఈ ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కావడానికి ముఖ్య కారకుడు ఎవరంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరీ డి కౌబర్టిన్ అనే అతని కృషి వలన ఈ క్రీడలు ప్రారంభమైనవి అని చెప్పుకోవచ్చు. అందుకే ఇతన్ని ఏమంటారంటే ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడు ఎవరంటే పియరీ డి కౌబర్టిన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా శీతాకాల ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ప్రారంభమైనాయంటే క్రీస్తు శకం 1924 సంవత్సరంలో ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒలింపిక్ క్రీడల పతాకంలో మనం చూసినట్లయితే 5 రింగులు ఉంటాయి. ఒక్కొక్క రింగు ఒక్కొక్క ఖండాన్ని సూచిస్తుంది అని చెప్పొచ్చు. అయితే మొట్టమొదట చూసినట్లయితే నీలం రింగు ఐరోపా ఖండాన్ని సూచిస్తుంది, నలుపు రింగు ఆఫ్రికా ఖండాన్ని సూచిస్తుంది, ఎరుపు రింగు అమెరికా ఖండాన్ని సూచిస్తుంది, ఆకుపచ్చ రింగు ఆస్ట్రేలియా ఖండాన్ని సూచిస్తుంది, పసుపు రింగు ఆసియా ఖండాన్ని సూచిస్తుంది. అంటే క్రీడలు అనేటివి మానసిక ఉల్లాసానికి, ఉత్సాహానికి, ప్రపంచ దేశాల మధ్య ఐక్యమత్యకి, సోదర భావానికి ఇవన్నీ కూడా తోడ్పడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒలింపిక్ క్రీడలు 2 భాగాలుగా విభజించిన, ఒకటి వింటర్ సమ్మర్ ఒలింపిక్ క్రీడలని, అదేవిధంగా వింటర్ క్రీడలు 2026 సంవత్సరం ఇటలీలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరగడం జరిగింది. అదేవిధంగా సమ్మర్ ఒలింపిక్ క్రీడలు మళ్ళీ 2028 సంవత్సరంలో USA లో జరుగుతున్నాయి. అదేవిధంగా వింటర్ ఒలింపిక్ క్రీడలు 2030 సంవత్సరంలో ఫ్రాన్స్ లో జరుగుతున్నాయి. సమ్మర్ ఒలింపిక్ క్రీడలు 2032 సంవత్సరంలో బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. అందుచేత ప్రతి స్టూడెంట్ విద్యార్థి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు BC స్టడీ సర్కిల్ యొక్క యూట్యూబ్ ఛానల్ ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.